హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం పైన ఒక క్లియర్ పిక్చర్ అర్థమవుతా ఉంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్పితే ప్రజలకు మా కోసం చేసింది ఏమీ లేదు, పబ్లిసిటీ పిచ్చిలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. ఇందులో భాగంగా మీరు ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ పోతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక రియాక్షన్ కారణంగా మరి హోంమంత్రి వంగలపూడి అనిత గారు తన తప్పును తాను చేసినట్టుగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజులుగా చూడండి, మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే, తప్పుగా మాట్లాడితే, అవహేళన చేస్తే, అది సినిమా ఇండస్ట్రీ కానీ, పాలిటిక్స్ కానీ, ఇంకెక్కడైనా సరే, సోషల్ మీడియా వేదికగా కానీ, సో వీటన్నింటికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అపోజిషన్ పార్టీ కానీ, అపోజిషన్ పార్టీలు కానీ, అపోజిషన్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా భయపడ్డటువంటి పరిస్థితి. నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది వైసీపీ పార్టీ సోషల్ మీడియాతో పెట్టుకుంటే. కాబట్టి వాళ్ళతో పెట్టుకోకండి అని చెప్పి పదే పదే చెప్పినటువంటి సందర్భాలను మనం ఈ మధ్య కాలంలో అనేకం చూసినాం. దాని ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో కూడా అందరికీ క్లియర్ పిక్చర్ వచ్చేసింది. సో ఈరోజు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు తన స్థాయి మరిచిపోయి ఆ స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, పెట్టాల్సినటువంటి పోస్టులు కాదు, అలాంటి పోస్టు జగన్మోహన్ రెడ్డి గారి పైన బెంగళూరు అంకుల్ అని చెప్పి గణతంత్ర దినోత్సవం రోజున ఎక్కడున్నాడు అంకుల్ అని చెప్పి ఒక పోస్టు పెడితే, ఈ పోస్టుకు సంబంధించి వైసీపీ పార్టీ అఫీషియల్గా స్పందించలేదు. కానీ జగన్ గారి అభిమానులు, కామన్ పీపుల్, అదేవిధంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి టీడీపీ పార్టీలోని కొంతమంది ఈ పోస్టుకు సంబంధించి మామూలుగా కాదు, అసలు ఏ రేంజ్లో వాళ్ళ రియాక్షన్ ఉందంటే ఆ రియాక్షన్ దెబ్బకి మేడం తను పెట్టినటువంటి పోస్ట్ డిలీట్ చేసే పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళ యొక్క రియాక్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి అది చూపిస్తా. నేను ఈ మేడం గారు పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి ఒక వీడియో కూడా చేశా. ఆ వీడియో చేయడానికి ముందు ఆ మేడం అకౌంట్లో, ఎక్స్ అకౌంట్లో ఉన్నటువంటి ఆ లింకును నాకు వాట్సాప్కి షేర్ చేసుకుని ఇందులో ఓపెన్ చేసా, వీడియో చేశా. ఇక్కడ స్క్రీన్ షాట్ తీద్దామని చెప్పి తంబ్లో పెట్టేటప్పుడు ఓపెన్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. అది ఆశ్చర్యపోయినా నేను. మళ్ళీ డైరెక్ట్ ఓపెన్ చేస్తే కూడా కనిపించడం లేదు. సో డిలీట్ ఎట్లా డిలీట్ చేస్తారో దానికి ప్రూఫ్ కూడా మీకు చూపిస్తా. ఫస్ట్ నేను చేసిన వీడియో జనాలకు తెలియాలి కదా. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. అనితా వంగలపూడి, బెంగళూరు అంకుల్ ఈరోజు రిపబ్లిక్ డే, జెండా ఎగరేయలేదు, మనిషి కనపడలేదు, ఎక్కడ ఉన్నారు బెంగళూరు అంకుల్, అది ఇక్కడ పోస్ట్ చేస్తారు. ఇది మార్పింగ్, జగన్ గారి ఫోటో మార్పింగ్ చేసి పెట్టారు ఇక్కడ. ఓకే, మీకు ఇది టైం అవన్నీ కూడా మీకు క్లియర్గా ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో కూడా చూపిస్తా. ఇటు చూడండి, ఇది మార్పింగ్ చేసిన ఫోటో 8:50 26వ తారీఖు నిన్న. ఓకే, మేడం గారు పెట్టినటువంటి పోస్ట్. ఓకే, ఇప్పుడు నేను వీడియో చేయడం కోసం తీసినటువంటి లింక్ చూపిస్తా. ఆల్రెడీ మీకు నేను వీడియో చేసింది చూపించాను, అండ్ అదేవిధంగా ఆ స్క్రీన్ షాట్ కూడా చూపించా, నా వీడియోలో నుంచి తీసుకున్నది. అది నేను ఆల్రెడీ ఒక లింక్ పెట్టుకున్నాను నా వాట్సాప్కి. ఈ చూస్తారు కదా, ఇక్కడ అనితా వంగలపూడి టీడీపీ ఉంది కదా, ఇక్కడ నేను లింక్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇదిగో, దిస్ పేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, డిలీట్ చేశారు. ఒకసారి మేడం అకౌంట్ కూడా మీకు చూపిస్తా. ఇది మేడం గారు అకౌంట్. ఈ పోస్ట్ తర్వాత పెట్టారు 8:46 జనవరి 26వ తారీఖున ఈ జగన్ గారికి సంబంధించి పోస్ట్ పెట్టారు. ఇది దీని తర్వాత అది 8:50 ఆ పోస్ట్ పెట్టారు. అది ఇక్కడ లేదు, దీంట్లో మీరు వెతికినా కనపడదు. ఇది చూడండి, ఇదిగోండి, ఇదిగో ఈ పోస్ట్ తర్వాత ఉండాలి, అది లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ కూడా లేదు, దానికంటే ముందు లేదు. ఇదిగో ఎక్కడ ఉండదు, గణతంత్ర దినోత్సవానికి సంబంధించింది. ఇదిగో ఇది ప్రూఫ్. ఆమె డిలీట్ చేశారు. ఎస్, తప్పు చేశాను అని చెప్పి ఆమె ఒప్పుకున్నారనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? తొందరపడము, పోస్టులు పెట్టడము. జగన్మోహన్ రెడ్డి, అందరికీ జగన్మోహన్ రెడ్డి ఈజీగా దొరికిపోయారండి. మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించండి, ఎవ్వరు తప్పుపట్టరు. ఎక్కడ విమర్శించాలి? ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా దాని గురించి మీరు ప్రశ్నించవచ్చు. మేము కూడా మీ మాటలతో ఏకీభవిస్తాం. కానీ మీరు పెట్టిన పోస్టు అది కరెక్ట్ కాదు.
తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినటువంటి తమలో పోస్ట్ డిలీట్ చేస్తే పరువు పోయింది ఎవరిది? మీదే కదా. దీన్నే మళ్ళీ 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 బుక్ అవ్వడం అంటారు. ఎన్నోసార్లు మీరు బుక్ అవుతూనే ఉన్నారు, మీ పరువు పోతూనే ఉంది. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి? జగన్ గారిని తిడితే పోస్టు పదిలంగా ఉంటుంది అని అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజులు ఉంటుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు కదా, ప్రజలకు అన్నీ అర్థం అవుతాయి కదా, వాళ్ళ చేతిలో ఉంటుంది కదా కీ ఎలా తిప్పాలో ఏంటో. సో ఇప్పుడు తిప్పారు చూడండి. ప్రజల రియాక్షన్ ఇది. ప్రజల రియాక్షన్ అంటే మీ పాలన మీద మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు నచ్చడం లేదనే విషయాన్ని ఇక్కడ మీకు సిగ్నల్ ఇచ్చారు. రెడ్ సిగ్నల్ అంటారు దీన్ని. కాబట్టి మీరు పోస్ట్ డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పి. ఇప్పుడు మీరు పోస్ట్ పెట్టి తప్పు చేశారు, ఇప్పుడు డిలీట్ చేశారు అంటే తప్పుల మీద తప్పులు అన్నమాట కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా చరిత్ర తవ్వుతూ ఉన్నారు. మీరు ఈ మాట అన్నారు కదా, గతంలో గణతంత్ర దినోత్సవం అప్పుడు ఎక్కడ ఉన్నారు, గతంలో కరోనా టైంలో ఎక్కడ ఉన్నారు, గతంలో ఆగస్టు 15న ఎక్కడ ఉన్నారు, ఇలాంటివన్నీ తీస్తూ ఉన్నారు బయటికి. ఇంకా అన్నీ తీసి పెడతారు, మళ్ళీ పరువు పోగొట్టుకుంటారు. మళ్ళీ దీన్ని ఎట్లా కవర్ చేస్తారో తెలుసా? మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పోస్ట్ పెట్టగానే మా అధ్యక్షుల వారు మనం వైసీపీ పార్టీ వాళ్ళలాగా చేయకూడదు, పోస్ట్ డిలీట్ చేయమని చెప్పారు, అందుకే నేను డిలీట్ చేశానని చెప్తారు మేడం గారు, లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో ఏదేమైనా తీవ్రమైనటువంటి విమర్శల కారణంగా ఆ ఎఫెక్ట్తో మేడం గారితో పోస్ట్ డిలీట్ చేశారు. ఎవరైనా కావాలంటే అనితా వంగలపూడి అనే అకౌంట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టు స్క్రీన్ షాట్స్ కూడా మీకు చాలా క్లియర్గా చూపించాను, ఏ టైంకు ఏ డేటు ఎప్పుడు పెట్టారనేటువంటిది. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.